ఏపీలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన. అమరావతి నగరం కాదు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దివ్యశక్తి. ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్న మోడీ. అమరావతి పునఃప్రారంభం జరిగిన రోజు చరిత్రలో నిలిచిపోతుంది. గత వైసీపీ పాలనలో రాజధాని విధ్వంసం జరిగిందన్న చంద్రబాబు. లాఠీ దెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడ్డారు. అమరావతి రైతుల త్యాగాలు మరవలేవనన్న పవన్. భారత్ దగ్గర మోడీ అనే మిసైల్ ఉంది. 100 పాకిస్తాన్ వచ్చినా భారత్ను ఏం చేయలేరన్న లోకేష్. సింహాచలం ఘటనలో ముగిసిన త్రిసభ్య కమిటీ విచారణ. ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిషన్. సున్నితమైన దుర్ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు. సింహాచలం ఘటనలో భక్తులు చనిపోవడం దురదృష్టకరమన్న ఘంట. అనంతపురం ట్రిల్లీ స్కూల్లో ఇస్రో స్పేస్ సెంటర్ స్కూల్ ప్రతినిధులతో కలిసి స్పేస్ సెంటర్ పరిశీలించిన ఇస్రో డైరెక్టర్ దేశాయ్. పహల్గాం దాడి జరిగి రోజులు గడుస్తున్నాయి. కేంద్రం దగ్గర నిర్దిష్టమైన వ్యూహం లేదని ఖర్గే విమర్శ. ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రస్తావన. కులగణంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్. గవర్నర్ జిష్ణుదేవ్ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు. తెలంగాణ గొర్రెల స్కామ్లో మరొకరు అరెస్ట్. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ను అరెస్ట్ చేసిన ఏసీబీ. హైదరాబాద్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఈ నెల 8న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం. పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి రైల్వే స్టేషన్లో గంజాయి ముఠా గుట్టురట్టు. 6 యువకుల అరెస్ట్. 9 కిలోలకు పైగా గంజాయి సీజ్. నిజామాబాద్ జిల్లా ఆర్గుల్ దగ్గర రోడ్డు ప్రమాదం. డివైడర్ నుండి కొన్న కారు అక్కా చెల్లెలు మృతి. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బొలోరో వాహనం బోల్తా 4 మృతి. విశాఖ జిల్లా దాకమరి ఫార్చ్యూన్ లేఅవుట్లో దారుణం. మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. హైదరాబాద్ కు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ చైర్పర్సన్ మూర్తి. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను సమీక్షించనున్న జ్యూరీ మోర్లీ. కేరళలో ప్రధాని మోడీ పర్యటన. విజన్ జామ్ బహుళ ప్రయోజనాల పోర్టు ప్రారంభం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. సోనియా రాహుల్ కు ఢిల్లీ కోర్టు నోటీసులు. మహారాష్ట్ర మంత్రి పంకజ్ ముండేకు వేధింపులు. వ్యక్తిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర నోడల్ సైబర్ పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్. ఉగ్రవాదుల దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్. తిరుపతి కపిలేశ్వర ఆలయం భద్రతా దళాలు మాక్ డ్రిల్. ఏపీలో విభిన్న వాతావరణం. కొన్ని ప్రాంతాల్లో మండుతున్న ఎండలు, కొన్ని చోట్ల వర్షాలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో గాలివాన బీభత్సం. తడిసి ముద్దైన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం.